మొత్తం వర్షం పడ్డది కాబట్టి మట్టి రోడ్డు ఈ రోడ్లు మంచిగా దర్శినాయి వేసుకొని వచ్చినా అయిపోతున్నాయి కదా అట్లా దిగుకొని జారుతుంది దీనికి గ్రిప్పేలేదు ఇదిగో ఎట్లా జారింది ఇదిగో అన్నాడు రన్నింగ్ లో పోతుంటే కూడా జారుతుంది గ్రిప్పేలే అసలు టైర్ కి ఇంత ఫస్ట్ 3 years లో ఫస్ట్ టైం బండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సప్న స్వామి వ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే మస్తున్నాం. అందరికి గుడ్ మార్నింగ్. సో ఈరోజు పొద్దుగాలనైతే కొంచెం ఆగమైందనమాట. ఎందుకంటే మాకు కరెక్ట్ పోషమ్మ చేతి వంటలా కరెక్ట్ టైంకి తీస్తేనే మాకు ఏ పనైనా తొందరగా అయిపోతుంది. కొంచెం లేట్ అయిపోయింది అనుకో 6 to 8:39 లోపు మొత్తం ఆగమవుతుంది అనమాట. ఈరోజు మాకు అదే పరిస్థితి అయింది. యాక్చువల్లీ నానిగానికి ఏం కర్రీ కూడా ఉండలేదు. ఈరోజు పోషమ్మ చేతి వంటలా వంకాయ మసాలా చేస్తుండే అదే కర్రీ పెట్టి పంపిస్తా అని చెప్పేసి అదే కర్రీ మీద నేను డిపెండ్ అయ్యి ఉన్నా అనమాట. కొంచెం లేట్ అయిపోయింది. అందుతుందా అందదా అనుకున్నా, కానీ అందింది. ఆమె అయితే తొందరనే స్కూల్కి వెళ్ళిపోయింది. ఇక ఇంట్లో పనులు కూడా తొందరనే అయిపోయినాయి. ఈ మధ్య బాసలు ఒకటేసారి తోముతున్నాను అనమాట. పొద్దున తోమినంటే మళ్ళీ రేపు పొద్దున్నే 2 ట్రప్పుల బాసలు అయినాయి. బాసలన్నీ తోమేసిన. వాడైతే మంచిగా తిన్నాడు, ఆడుకుంటున్నాడు. అన్ని నిన్న ఒక ఇంజక్షన్ ఇచ్చిర్రు. ఇంజక్షన్ కి అన్ని తగ్గిపోయినాయి. వాడు ఇంజక్షన్ ఇచ్చిన ఒక 5-10 minutes కి ఫుల్ యాక్టివ్ గా అయిపోయింది అనమాట. 3 days పాపం ఎట్లున్నాడో ఏమో తెలియదు. వాడైతే బలవంతంగా అంటే నీరసంగా ఊకే ఏది తిన్నా మోషన్. నిన్నైతే మరి ఘోరం. పొద్దున పాలైనా మోషనే, బనానా తిన్నా మోషనే, వాటర్ తాగినా మోషనే, లూజ్ మోషన్స్ అయినాయి అనమాట. వానికి అని నా హాస్పిటల్ తీసుకొస్తే ఇన్ఫెక్షన్ అయింది. అంటే ఇప్పుడు వానాకాలం కదా, వెదర్ చేంజ్ వల్ల పిల్లలు ఆడుకొని ఏది పడితే అది తింటారు కదా, అట్లా వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ వస్తాయి అమ్మ అని చెప్పి ఇన్ఫెక్షన్ అయ్యిందని చెప్పిండు. ఒక ఇంజక్షన్ ఇచ్చిండు, కానీ మంచిగా దెబ్బకి క్యూర్ అయిపోయిండు. ఈ రోజు కూడా ఉంది, కానీ మరి ఏం చేస్తాడు అన్న అవసరం సెట్ అయిపోయినాడు. మరి ఎక్కువ టాబ్లెట్ కానీ ఇంజక్షన్ కానీ మెడిసిన్ కానీ ఎక్కువ ఫస్ట్ టైం తెలుసా నిన్న ఇంజక్షన్ అనేది. వానికి ఎప్పుడు కూడా తెలియదు ఇంజక్షన్ ఎప్పుడు ఇప్పించినాము. ఇప్పుడు కూడా టీకాలకి ఎక్కువ ఇప్పించిన టీకాలే. ఇట్లా హెల్త్ ఇష్యూ కోసం అయితే ఎప్పుడు ఇప్పించింది ఏం లేదు. ఎప్పుడైనా మెడిసిన్ తోటే. కాకపోతే వాడు మెడిసిన్ బాగా తాగిన అనమాట. ఎందుకంటే చిన్న ఉన్నప్పటి నుంచి వానికి ఒక హ్యాబిట్ ఉండే కదా, పాలు అక్కడ. దానివల్ల మేము తిరగనంటూ హాస్పిటల్కి లేదు. ఇటు మెడిసిన్ ని వాడినాము, ఇటు బయట చేసే ప్రయోగాలు కూడా అన్ని చేసినాము. కానీ అది ఒక దగ్గర పోయినాక తర్వాతనైతే ఆగిపోయింది. మాకు మంచిగా అనిపించింది. సంగారెడ్డికి పోయినాక అప్పుడు ఆడవాళ్ళు చేసిన తర్వాత మాకు కొంచెం బెటర్ అనిపించింది. అప్పటి నుంచి ఇప్పటివరకు అయితే కొంచెం మంచిగానే ఉంటాడు. ఎప్పుడు ఫీవర్ వచ్చినా కాలు పారాసెటమాల్ ఒక్కటే వాడతాం మనకి. కానీ ఇంకా నిన్న ఫస్ట్ టైం మనకి ఫుడ్ ఇన్ఫెక్షన్ కావడం అనేది వినడం కూడా, అంటే వెదర్ చేంజ్ కూడా సడన్ గా అయింది కదా, ఇప్పుడు చెప్పలేము. ఎందుకంటే సడన్ గా వాన కొడుతుంది, సడన్ గా ఎండ కొడుతుంది. ఇలాంటప్పుడు పిల్లలకు చాలా ఎఫెక్ట్ పడుతుంది. మనకన్నా పిల్లలకే ఎఫెక్ట్ బాగుంటది. అందుకే అయ్యా నిన్న అన్న కూడా జ్వరం వచ్చింది తెలుసా. సడన్ గా ఆయన 2 రోజుల నుంచి 3 వేషం వేసుకొని ఉన్నాడు. ఇట్టినే ఉన్నాడు, డల్లుగానే. నిన్న హాస్పిటల్ తీసుకొచ్చేసరికి లో ఫీవర్ ఉంది, నీకు టాబ్లెట్స్ వాడు అని చెప్పింది. అన్నకు టాబ్లెట్స్ ఇచ్చింది. పని అయిపోయింది. అన్నం ఒకటి వండితే అయిపోతుంది. ఇంకా వంటకాడు పోలే, ఆల్రెడీ కర్రీ ఉంది కాబట్టి ఓన్లీ రైస్ పెట్టుకుంటే సరిపోతుంది. అన్నం ఒకటే. అంటే ఈ వర్షాకాలంలో వేడిగా వండుకొని తినాలంటే ఆశా వర్కర్ కూడా వచ్చి ఎక్కువైంది కదా, అందుకని చెప్పి కొంచెం వేడిగా వండుదామని చెప్పేసి ఆగిన. బాసలు తోమేసిన. మస్తు పని ఉంది, కానీ నాకు ఎందుకో ఏమో చేయబుద్ధి అవుతుంది. నిజంగా నాకు ఎందుకో ఏమన్నా నా మైండే అలాంటిది. ఇంట్రెస్ట్ ఏ బుద్ధి కాదు, పని లేనప్పుడు ఇంట్రెస్ట్ వస్తుంది. ఏం చేయాలి అర్థం కాదు. మస్తు పని ఉంది రోజు అనుకుంటా. రేపు పొద్దున్న లేవగానే ఈ పని అయిపోగానే కొంచెం ఏదైనా అంటే ఇప్పుడు 6th తోలే కదా వస్తుంది కదా, కొంచెం ఇల్లు క్లీనింగ్ అవన్నీ చేసుకోవాలి. చేసుకుందునా వద్దా నిన్న నైట్ అనుకోని వండుకుని ఈ రోజు ఏమైనా సరే వంట రూమ్ లో చిన్న అన్ని సదరేసుకుందాము. అంటే ఈ రోజు మంగళవారం దులిపొద్దు కదా, రేపటి నుంచి దులుపుతే అయిపోతుంది. ఈ రోజు అన్ని సర్ది పెట్టుకుంటే అయిపోతుంది అనుకున్నా. పని అంతా అయిపోయింది, కానీ ఇంకా సాధారణ కూడా చదువుతారు. వెనక చెక్క కొడుతున్నట్టు సౌండ్ ఘోరంగా వస్తుంది. అది ఇప్పుడు స్లాబ్ ఈ వానలు పడితే ఎప్పుడైతుందో ఏమో పరిస్థితి. ఇల్లు అందుకే ఇల్లు ఎండాకాలంలో చలికాలంలోనే స్టార్ట్ చేసుకోవాలి. చలికాలంలో స్టార్ట్ చేయాలి. అంటే దసరా స్టార్ట్ చేసిన పరిస్థితి మరి. అంటే ఇగో చలికాలంలో అయితే చలే పెడుతుంది, వానలు పడవు కదా ఎక్కువ. ఎండాకాలం ఎండ కొడుతుంది. అంటే అప్పుడు వానలు పడే కదా, పని ఆగిపోదు. ఏ కాలం కట్టనే ఉంటారు. మళ్ళా కరెంట్ పోయింది. కరెంట్ అయితే మరి ఘోరంగా పోతుంది. ఇంత ముందుకే వచ్చింది కరెంటు, మళ్ళీ పోయింది అంటున్నారు. అరే నీకు బొట్టలు పెట్టిర్రా? ఎవరు పెట్టిరు బొట్టు? దాయి పెట్టిండు. ఏ ముని గుడ్ మార్నింగ్. రాత్రి బీభత్సమైన వర్షం కొట్టింది కదా, ఈ వర్షంలో ఏడ వండడానికి దానికి ప్లేస్ లేకుండే. ఇక మొదటిసారి మా ఇంటికి వచ్చింది. సరే అని చెప్పేసి కొంచెం అన్నం వేయగానే తిన్నది, మంచిగా వీడ వండుకుంది. గిడ వీడికి ఇవ్వలే, అస్సలు ఇవ్వలే. కనీసం 1 ఓలే 2 ఓలే. ఇది చాలా గ్రేట్ అసలు. పొద్దున 5 గంటలకు లేవగానే మెట్లు ఈయన కనిపించింది. కనిపించగానే ఇంటికి అనగానే
కథం గేట్ ఓపెన్ చేయగానే పోయింది, బయటనే వాష్రూమ్ పోయింది అన్నట్టు. ఇంకా నయ్యం సోఫాల మీద వంటదో అనుకున్నా, కానీ సోఫాల మీద వండలే, సోఫాల మీదకి రాలే, ఆనే కూర్చుంది, ఆనే తిన్నది అన్నట్టు. ముని వెరీ గుడ్ మనీ. నువ్వు ఎంతెంత అయితే బ్యాడ్ అనుకున్నావు అంతంత మంచి అవుతున్నావు రోజు రోజుకి. షూలు పచ్చిగాని చెప్పులే నడురా నడురా. అందరికి తల వంచేటోడు అని ఆడు స్కూల్ పోయేంత వరకు ఒక రచ్చ ఉంటుంది అన్నట్టు. ఆ టైం అవుతుంటుంది, ఇటు పని కాదు నిజంగా. మళ్ళీ అటు పోచమ్మ చేతి పడ్డ జరుగుతుంటుంది, ఇటు పిల్లల్ని రెడీ చేసుకోవాలి, పని చేసుకోవాలి. స్వప్నకు నిజంగా మస్తు అంటే మస్తు హార్డ్ వర్క్ అవుతుంది. మంచిగా ఉన్నాయా? బాయ్ కిరాన్స్ అక్క బాయ్ చెప్పరా. అవునో ఆడు బండి కనిపిస్తుంది కదా, అటు చూసినావా? 8:20 అవుతుంది. నర్రా 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 ఎక్కువ స్పీడ్ ఎక్కువ. ఇగో ఏ వద్దు, చలి పెడుతుంది సప్న, చల్లగా గాలి వస్తుంది, చల్లగా వస్తుంది గాలి. దింపేసి ఇటు పోవాలి, మన నాయరేట్పల్లి ఇటు కదా. పా నాడు ఫ్రెండ్స్ నాడు లోపల నాడు అక్కడికి భయం, ఇటుకెళ్ళి భయం నాని బాయ్. అయ్యా ఇటు చూడ కూడా చూస్తుంది కదా. చలో పోమా. ఇప్పుడు టిఫిన్ ఏమైనా ఉందా? నా ముఖం చూసేవాళ్ళు ఉందా లేదా అంటే లేదని చెప్తే రైట్. ఓకే పులిహోరనా? తొందరగా కానీ మరి తొందరగా అయితే నాకు టాబ్లెట్ ఉంది సప్న, అందుకని అడుగుతున్నా. నాకు జ్వరం వచ్చిందా సప్న నిన్న నుంచి? అమ్మ ఇంకొక 5 నిమిషాలు మాత్రమే ఉంది. ఫస్ట్ టైం మేము బండి పడేయడము ఎట్లా అంటే ఇగో ఏ తవలకైనా పోయినా సరే ఉత్తర జారుతుంది, దీనికి గ్రిప్పలేదు. ఇగో ఎట్లా జారింది ఇగో అన్నాడు, రన్నింగ్లో పోతుంటే కూడా జారుతుంది, దీనికి గ్రిప్పలే అసలు టైర్కి. ఇంత ఫస్ట్ 3 yearsలో ఫస్ట్ టైం బండి వరకు పెట్టి అది అయినా గ్రేట్ అన్న. 3-4 కిలోమీటర్కి వచ్చినాము. ఇగో గదే మరి ఉత్తనే అంటే ఈ భూమి అసలు ఉంటుంది అన్న, ఉత్తనే జారుతుంది తెలుసా. మన సైడ్ లేదు ఇలాంటి పొరకపోతే వెనక నువ్వు ముంగడ పోతుంటే వెనకపోయి దానంత దానే జారుకుంటూ పోతుంది వెనక. ఎంత ఎట్లుంటుంది అప్పుడు? గదే బ్రేక్ జారుతున్నావు షార్ట్ వేసుకొని వచ్చినా అయిపోతున్నాయి కదా. అట్లా దిగు దిగు బండా ఫస్ట్ బండా బండా బండా. ఇప్పుడు లెఫ్ట్. రోడ్డు కాదు, రోడ్డు పని కాదు, మట్టి. అగో ఎట్లా జారుతుంది ఏ గ్రిప్స్, టైర్కి ఏ గ్రిప్ లేకుండా పోతుంది. పోతాం మరి ఊళ్ళో దాకా. చెట్టు వేసుకొచ్చిన పోతున్నా, చెడ్డు మీద ఉండి మరి ప్యాంట్ వేసుకున్నా వేరే ఊరికి పోతున్నా. మెల్లగా మెల్లగా నేను పట్టుకోనికి లేదా, మెల్లగా పోవాలి. బాగు గ్రిప్ అనేది లేదా మెల్లగా పోనీ పోనీ రైట్. బాగు గుర్తుంది దారు మెల్ల మెల్ల రైట్ పోనీ మెల్లనే పోనా, అస్సలు స్పీడ్ పోపు దాదా పోనీ ముంగటెక్తా. కానీ ఈ రోడ్లు అయితే మరి ఘోరంగా ఉన్నాయి. మెల్లగా పోయినారు. ఇక ఆయన ఒక్కడే పడిపోతున్నాయి, నడుచుకుంటూ పోతున్నాను. లేకపోతే ఇద్దరు ఎక్కినామంటే వెనకపై ఉత్తనే తిరిగిపోతుంది. పోనీ లొకేషన్ అయితే మస్తు ఉందా నుంచి. పోనీ పోనీ ఇలాంటి ఏరియాకి రావడం ఫస్ట్ టైం. అంటే వస్తాం కానీ వర్షం పడ్డప్పుడు రాలేదు. రాత్రి మొత్తం వర్షం పడ్డది కాబట్టి మట్టి రోడ్డు, ఈ రోడ్డు మంచిగా తడిచినాయి. మొత్తం బంక 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 జారిపోతా ఉన్నది అనమాట. పోనీ మెల్ల మెల్ల ఉత్తనే చూస్తున్నాను బాగా, ఒక సైడ్లోకి పోనీ పోనీ రైట్. మంచిగా గడ్డేసి పని చేసిరు, గడ్డేసి దిగబడదు. పోనీ పోనీ ఓ మై గాడ్, వెరైటీ వెరైటీ లొకేషన్ అనమాట ఇది. అయితే గట్టెక్కినట్టే అన్న మెయిన్ రోడ్ మీకు వస్తుండ్రు, నేను దిగి మట్లకే నడుచుకుంటూ వచ్చేస్తున్నా లాస్ట్కి. ఇదైతే కొత్తిమీర, అరే కొత్తిమీర అంతా వావ్ మస్తు ఉంది కొత్తిమీర. అయితే కొత్తిమీర వేసారు మొత్తం, ఇటు కూడా కొత్తిమీరే. ఇది వచ్చేసి బెనీస్ అనుకుంటా, బెనీస్లో లోబాగా వేసేసారు. ప్రజెంట్ మనం ఈ లొకేషన్కి వచ్చినాము. అరే రే చూడరా క్రియాజ్, చూడరా క్రియాజ్, చూడరా రే చూడరా. అరే మెల్ల పడతావురా పడతావురా, వస్తున్నారా నీ అవతారం.
కిరాన్స్ పౌడర్ డబ్బా దొరికినట్టు ఉంది అట్లా మొత్తం పొట్టి వేసింది ఏడుకాడికి ఇల్లంతా మెల్ల మెల్ల జారి పడతావు రోయ్ పౌడర్ జారుతుంది గట్టేనా నాన్న పడుకున్నావా రే పడుకున్నావారా ఈ సాగుబెట్టుడు ఏమో నాకేం అర్థం కాదు మొత్తం అంతా గడిబడి చేస్తుండు ఏదైతే పాలు పెట్టింది ఏం చేస్తున్నావు ఇది పొద్దుగా నాన్న ఎండబెట్టి అయిపోతున్నా ఎండ వస్తుంది కదా వస్తుంది జర్ర ఇప్పుడు ఆరింది ఆల్మోస్ట్ ఇది మెంతులు కదా ఇవి యాక్చువల్లీ మెంతులు పొద్దుగా చేయి జారిపోయి నీళ్ళలో పడ్డది తడిచినాయి అనమాట ఇవి పక్కన పెట్టి ఇవేం చేస్తున్నావు మోగన్ ఏమంటావు పెట్టినా స్వీట్ పొటాటోనా అంటే తెలుగులో ఏమంటారు మొహరం గడ్డ అంటారు అదేనా మొరం గడ్డ సంథింగ్ ఏదో నాకు కూడా తెలియదు ఇంగ్లీష్లో అయితే ఏమంటారు స్వీట్ పొటాటో అంటారా మరి ఇప్పుడు తింటే ఏం కదా అది వర్షాకాలం అది అసలే వాతం అంటారు కదా ఏదో సీజన్ ఫుడ్ కాబట్టి అలా ఏమి వేసినప్పుడు ఉప్పు వేయవా ఎందుకు ఉప్పు వేస్తే టేస్ట్ అవుతుంది తొందరగా బాయిల్ అవుతుంది కాబట్టి చక్కెర వేసుకుంటావా తినేటప్పుడు కాదు ఉడకబెట్టేటప్పుడు నేనైతే ఏమయ్యాను అప్పుడైతే అమ్మ ఉప్పు వేసి ఉడకబెడుతుండే అంటే ఇది ఉప్పు ఉంటది అని చెప్పి నేను అట్లా ఉడకబెట్టు షుగర్ వేసుకున్నాక ఉప్పు వేసుకుంటా వేస్ట్ కదా అందుకే నేను ఉప్పు అట్లా తినవద్దు షుగర్ ఎక్కువ తినవద్దు షుగర్ చాలా డేంజర్ ఉప్పు కూడా డేంజరే కాకపోతే వాటర్ వేసుకున్నాం కాబట్టి దీన్ని పట్టుకుంటా కొద్దిగా లైట్ గా అంతే ఎక్కడి మరి మార్కెట్ లో తెచ్చిన మంచిగా ఉన్నాయి ఇంకా ఖరాబ్ కూడా కాలేదు ఇట్లా తెచ్చింది ఎంబడే తెచ్చిన 1-2 days లో చేసేయాలి బీట్రూట్ ఉంది ఆ బీట్రూట్ మళ్ళీ ఎప్పుడు చేస్తావు అంటే నైట్ చపాతి ఏదైనా ఒక ఏది చేసినా అది చేసేస్తే ఈ రోజు అసలు ఈ రోజు పొద్దున్నే వండుదాం అనుకున్నా కాకపోతుండే అందుకని చెప్పేసి వదిలేసిన మంచిగా ఫీవర్ తగ్గిపోయింది అన్ని మంచిగా మెల్ల 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 బుక్ చేసినాక వారానికి అన్న మా గ్యాస్ వచ్చేది కాదు నేను పెట్టేస్తాను అరే ఉరుకురా క్రియాన్స్ భయపడతాడు అదో పరార్ ఎంతనా సో టైం వచ్చేసి 1:40 అవుతుంది క్రియాన్స్ బాబులు జస్ట్ ఇప్పుడే లేచి నిమ్మలంగా ఇంకా నిద్ర మబ్బుల్లో ఉన్నాడు క్రియాన్సులు ఇందాక ఏం చేసినాడు జెండుమా పెట్టుకున్నా కంటే అంటే ఇట్లా కూర్చున్నా నా వెనకాల నిల్చున్నాడు నాకు తీసి పెడదాం అనుకుండు పాపం వాడు అది ఏమనుకుండేమో మనకి తెలియదు కదా ఇట్లా అన్నాడు ఒకటిసారి నేను ఇమ్మీడియట్ గా చూసి తీసేసిన కంట్లో పెట్టుకుండా ఇంకేడవలే వాడి తప్పు ఉందిగా ఏమని అంటే ఇక ముఖం కడిగిన అనుకో అప్పటికే గాని అదే మంట మీద ఇద్దరం మన జో కొట్టుకుంటాం అనుకున్నాం పడుకొని లేచింది ఇద్దరం పడుకొని షెడ్ ఇక్కడ పోయినా షెడ్ నొక్కేసి వచ్చిన వాన జర గడివిచ్చింది మళ్ళీ ఇప్పుడు పడే తెలియదు ఇక వాన పప్పాకు బాగా తీసుకోవాలి మళ్ళా తిన్నాకనే ఇక ఫోన్ చేస్తా ఎటు పోయినా వెల్కమ్ నమస్కారం తిందాం ఫస్ట్ కడకరా సో డాడీకి బాక్స్ తీసుకుని అయితే బయలుదేరిన ఏడునే ఫోన్ చేస్తే కప్పచెరువు ఉన్నా చెప్పిండు సో మనమైతే కప్పచెరువు ఇదే కప్పచెరువు కానీ ఏడుండో ఏమో కనబడతలేడు ఇంకా మేబీ ఇచ్చాడన్నా లేకపోతే ఇంకా ఆడున్నాడు పడుకునే గొర్రెలు ఆరామ్సే పొద్దున వచ్చి మేసి టైంకి వండుకున్నట్టున్నాయి డాడీ కూడా ఆడినాడు నాకు తెలిసి లాస్ట్కున్నాడు మనం చూపించినా కదా బతుకమ్మలు వేసే చెరువు అని చెప్పేసి ఇదే చెరువు మనకు ఎంత నిమ్మలంగా వస్తుండో అడగడు మంచిగా అవి కూడా పడుకున్నాయి ఎటు పోవు అనమాట ఇప్పుడు పప్పు అన్నం తినేంత వరకు అన్నీ ఉంటాయి తిన్న తర్వాత మెల్ల స్ప్రెడ్ అయిపోయి మళ్ళీ మేస్తూ ఉంటాయి అనమాట అంటే అవి కూడా ఇప్పుడు లంచ్ బ్రేక్ అనమాట రైట్ నిమ్మలంగా అంటే నిమ్మలంగా వండుకున్నాయి ఇప్పుడైతే ఇవి ఎంతసేపు అనుకుంటా ఇట్లా నువ్వు తినంతసేపు అనుకుంటా ఎందుకంటే అలవాటు చేసినావు ఏంది అప్పుడు ఎండ కొడితేనే వండుకుంటున్నాయి ఇప్పుడు చల్లగా ఉంది ఇప్పుడు ఎందుకని మేసి ఉన్నాయా అంటే గ్యాప్ ఇవ్వాలన్నమాట దానికి గ్యాప్ ఇచ్చి జర నెమరు వేసుకునే టైం దొరికితే అప్పుడు నిమ్మలంగా దానికి అన్నం అంటే ఇష్టం ఉరికొస్తుంది అన్నం అంటది ఇప్పుడు మునియాన్ని పెట్టినా ఉరికొస్తుంది అది లొకేషన్ ఎంత మంచిగా ఉందే నిజంగా పచ్చని వాతావరణం పచ్చగా జరగ నీకు వేయాల ఓన్లీ మునియానికే ఏం కర్రీ సరిపోదా అడ్జస్ట్ అది జస్ట్ మునియానికి సరిపోతా అన్నం
వర్షం వస్తట్టుంది కానీ మరి ఎట్లా చిరుకులు పడుతున్నాయి ఆల్రెడీ. అవి చెట్ల నీళ్ళు పడతాయా? గొర్రెలు మేకలు మేసే కానీ అవు గొర్రెలతోనే బాధ. లేచినాయి అవు వర్షం లేచినాయి మళ్ళీ అడిగిపోయినాయి. పడుకోనా? ఇది ఇప్పుడు స్టార్ట్ చేస్తే మళ్ళీ సాయంత్రం వరకు మెస్తూనే ఉంటాయా? అవు మునిగాడు వాటర్ తాగుతుంది. ఏ ముని తాగు 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 తాగు. పెద్దగా అయిందా మునిగాడు? అప్పలక లేదు. అది దాదాపు వర్షం పడగానే అన్ని చెట్టు కిందకి వచ్చేసినాయి. చెట్టు కిందకి వచ్చినాయి, కొన్ని మేస్తున్నాయి. మళ్ళీ వర్షం పడ్డదంటే ఇబ్బంది అవుతుంది. యాక్చువల్లీ పొద్దుంతా మేపడానికి కారణం కూడా ఈ వర్షం వల్లనే కానీ, ఎందుకంటే మళ్ళీ వర్షం పడితే ఇప్పలేము కదా. మళ్ళీ సాయంత్రం వరకు ఎట్లా ఉంటాయని చెప్పేసి మేయ కూడా బయటకు కొట్టుకోతాయి. ఆల్రెడీ వర్షం స్టార్ట్ అయింది. మరి నువ్వు చెత్తి పెట్టుకో, నేను పోయిస్తాను మరి. సరేనా? షెడ్ కూడా నూకేసిన, ఇంకేం పని లేదు ఆడ. సరే పోలే అటు పోతా ఇప్పుడే. ఇప్పుడు పోయేట అట్నే చూసుకుంటూ పోతాయి బాగా. ఇక్కడ అది కడమికలు వెళ్ళిపోతా స్ట్రేట్ అటే. ఇక జస్ట్ మిస్. నేను ఇంటికి రాగానే మళ్ళీ వర్షం స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే అటే ఉంటే నా పనులు అవుతున్నాయి. పప్పట చెత్తి పెట్టుకుంటూ నేను సడన్గా ఇంటికి వచ్చేసరికి వర్షం స్టార్ట్ అయిపోయింది. ఆల్రెడీ తుప్పుడు వర్షంలో వచ్చేసిన. క్రియాన్స్ గడ అయితే మంచిగా ఏం చేసినావురా? వాన వస్తుందా? రా వచ్చు. ఏమైందిరా? వాటర్ వస్తున్నాయా? వాటర్ అన్నది వాన అంటారు. వానా. అబ్బాబ్బా ఇంత నింబ. కరెంట్ లేదా? కరెంట్ ఉంది. మీరు లైట్లు వేసుకోలేనా? ఏమైంది వద్దే? ఏమొస్తుంది? అవును పొద్దుల సబ్స్క్రైబర్ కూడా ఫోన్ చేసి నాకు చెప్పారు, అన్న వీడియో పెట్టు. ఇక్కడ ఇవి తీసేసుకుంటారు కొందరు, ఇవి అట్లనే ఉంచుకుంటారు అని చెప్పినమ్మా. ఇక్కడ వాయిసే లేదు. అదే డబ్బింగ్ వస్తుంది. నేను రాత్రి ఒక వీడియో చూసిన. నేను మన చూలే, నేను వేరే చూసిన. వేరే చూస్తే సేమ్ అదే డబ్బింగ్ చెప్తా ఉన్నారు. మరి అది యూట్యూబ్ ప్రాబ్లం. మరి దానికి మనం ఏం చేయలేదు. ఎట్లా? హౌ టు చేంజ్? చేంజ్ చేసుకోవాలి కదా. అయ్యా మనదే కదా, నేను వేరే వీడియోలు కూడా చూసినా. అట్నే వచ్చింది నాకు. అట్నే వస్తుందా? అట్లనే వచ్చిందండి. ఇలా కామెంట్ పెట్టి. ఓ మై గాడ్. ఇట్లా ఇంగ్లీష్ వస్తే ఎట్లా? తెలంగాణలో పరిస్థితి ఇంగ్లీష్ అర్థం అవుతుంది. పాలమూరిలోనా మన తెలంగాణలోనా పాలమూడలు పందిరి గుంజలు తిన్నబోయినాయి, ఇల్లు దుమ్మురేగినాయి, బయట వాన వస్తున్నదెగరవు, చీద బావిలో ఊటలూరవు, ఉన్నదంతా ఇడిచి కనిపెంచి నూరు నిడిచి, పుట్ట చేత బట్టి అయ్యో బయలుదేరినావా.